అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద అకృత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. అది ఒక ఊరా, ఒక రాష్ట్రమా, ఏ ఏ అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని చోట్ల ఏదో రోజు ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది. స్త్రీలపై దాడి, అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి కారకులు ఎవరో, సమాజంలో మరి దీన్ని ప్రేరేపించే కారకాలు ఏమిటి? ఇందులో పెద్దలు తప్ప తల్లిదండ్రులు యొక్క పెంపకంలో లోపం వచ్చిందా? వాళ్ళ ప్రవర్తనలో పెద్ద అయినాక టీనేజ్ కాడి నుంచి కానీ, కాలేజీకి వెళ్ళినా కానీ అక్కడి నుంచి ఏమైనా మార్పులు వస్తున్నాయా? అది మనం వాటిని ఎలా సరిదిద్దాలి అనేది ఆలోచిస్తుంటే మనకి అనేక విషయాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మనం ఆడపిల్లలు బాగా జాగ్రత్తగా పెంచాలి, పద్ధతిగా పెంచాలి అని చెప్పేవాళ్ళం. ఎందుకని ఆ మంచి అలవాట్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి ఆ యొక్క కుటుంబానికి కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, ఆ అమ్మాయి పెరిగి పెద్దదై చదువుకుంటూ స్నేహితులతో తిరుగుతూ తర్వాత చిన్నగా హై స్కూల్కి వచ్చి, హై స్కూల్ నుంచి కాలేజీకి అట్లా చదువుతూ ఉంటుంది. అది పూర్వకాలంలో ఎక్కువ మంది ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. ఎందుకని ఆడవాళ్ళకి చదువు వేస్ట్, ఆడవాళ్ళు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా అని చిన్న చూపు చూసేవాళ్ళు. అందుకని ఆడపిల్ల విద్య పూర్వకాలంలో చాలా తక్కువగా ఉండేది. బాగా వాడికి ఆదరణ లేదు ఆడవాళ్ళ యొక్క విద్యకి. ఆ తర్వాత కొంతమంది సంస్కర్తల వల్ల కానీ, తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం వల్ల, మార్పు వల్ల కానీ, ఏ మార్పు వచ్చిందంటే కొన్నాళ్ళకి ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరు సమానమే, ఎవరైనా పర్వాలేదు అనే స్థితికి వచ్చాం. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఆ చాలా చిన్న చూపు చూసేవాడు. ఆ ఇంట్లో ఉదాహరణకి అత్త అయినా సరే ఆ కోడల్ని అమ్మ ఆడపిల్ల పుట్టిందా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడేది, చాలా చిన్న చూపు చూసేది, అవమానాలు చేసేది. అంటే ఆ యొక్క అత్త కూడా ఒకప్పుడు ఆమె కూడా ఒక ఆడదే సంగతి మర్చిపోయి, ఆడపిల్లలు పుడితేనేమో బాధపడుతూ ఉంటాం, మగపిల్లలు పుడితేనేమో హ్యాపీగా సంతోషంగా ఉండటం. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. అది స్త్రీ లేనిది సృష్టి లేదు, ఉందా లేదా చెప్పండి? స్త్రీ ఉంటేనే ఈ సృష్టిలో ఎవరైనా పుట్టారంటే, ఇంత జనరేషన్, ఇంత జనాభా పెరుగుతుందంటే స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క అవసరం లేకుండా మరి పురుషుడు ఒక్కడే ఉంటే సమాజం పెరుగుతుందా? కుటుంబం అభివృద్ధి చెందుతుందా? ఆడవాళ్ళ వల్లే కుటుంబం అభివృద్ధి చెందేది. ఏ స్త్రీ ఇంట్లో సరిగా లేకపోయినా ఆ కుటుంబము చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి ఆడపిల్లలు మనం ఈరోజు మనం చేస్తున్నామంటే ఆడపిల్లల అకృత్యాలు చూడలేకపోతాం. మన కలకత్తాలో చూడండి, మాకు ఒక డాక్టర్కి ఎంత ఘోరంగా హింసించి మరి ఆమెని అన్యాయంగా చంపారు ఉన్మాదులు. మరి దుర్మార్గులు సమాజంలో మరి వాళ్ళు చదువుకొని కూడా దుర్మార్గాలకే పాల్పడుతున్నారు. చదువుకోని వాళ్ళే కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులై ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క దుర్మార్గాలకి, అత్యాచారాలకు పాల్పడటం ఎంత శోచనీయమో చూడండి. దీనికి మనందరం ఖండించాల్సింది. దీనికి అనేక మార్గాలు మనం వెతికి ఈ యొక్క అకృత్యాలని, ఆగడాలను మనం అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. దీనికి అందరూ బాధ్యులే సమాజంలో. ఏ ఒక్కరు మనం నేను కాదు అనడానికి లేదు. దీనిలో ప్రధానం ఏంటంటే, ఒకప్పుడు ఆడపిల్లలను బాగా పెంచాలని అని చెప్పేవాడు. కానీ నేను చెప్తానంటే మీ అందరికీ, చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళందరికీ, మగపిల్లలు సరిగా పెంచాలి, మగపిల్లలకి మంచి మార్గంలో నడిపించాలి, మంచి బుద్ధిని నేర్పించాలి, మంచి అలవాటుని నేర్పించాలి, వినయం, విధేయత, పెద్దలను గౌరవించటం, ఆడవాళ్ళని గౌరవించడం. అలాగే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఆడవాళ్ళు మనకి మన ఇంట్లో ప్రతి ఇంట్లో చెల్లెలు, అక్కలు ఉన్నారు. ఇతరుల ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అది చాలా తప్పు, అమానుషము అనే విషయం ఎప్పుడైతే మనం పిల్లలకి నేర్పుతామో ఈ మంచి విషయాలని, అప్పుడు మన పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. లేకపోతే ఇలాంటి అకృత్యాలే జరుగుతూ ఉంటాయి. దేశంలో చూడండి, రోజుకు ఒక అకృత్యం ఆడవాళ్ళ మీద జరుగుతుందంటే ఇంతకన్నా ఘోరమైన సంఘటన ఉందా చెప్పండి? కాబట్టి దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే,
పిల్లల పెంపకంలోనే చిన్నప్పటి నుంచి మగపిల్లల పెంపకంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మగపిల్లలు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు చాలామంది. ఏం తప్పు చేసినా తప్పు అని అనరు. ఎందుకు చేశారు ఆ తప్పు అని దెబ్బ కొట్టి మందులు ఇస్తే రెండోసారి ఆ తప్పు చేస్తాడు ఆ పిల్లవాడు? చేయడు. మగపిల్లడు అనే ఇంక గారాబంతో వాడు ఏ తప్పు చేసినా నవ్వుతూ చిన్నవాడు తెలియజేసి అంటున్నారే కానీ అదే పెద్ద పెద్ద నేరాలు చేసే స్థితికి వాటి యొక్క మానసిక స్థితి పెరుగుతుందని, తప్పుడు మార్గాలకు పోతారని ఎంతమందికి తెలుసు చెప్పండి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మన ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళని ఎంత శ్రద్ధగా, ఆడపిల్లలు ఎంత శ్రద్ధగా పెంచుతున్నామో మగపిల్లలు అంతకన్నా పద్ధతిగా క్రమశిక్షణగా మరి ఆడవాళ్ళంటే గౌరవంగా పెంచినప్పుడు మాత్రమే ఈ అకృత్యాలు ఆగడాలు ఆగుతాయి. అంతేగాని ఎప్పుడైతే తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లల ఉన్న తల్లిదండ్రుల కన్నా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన మీద ఈ సమాజం ఆధారపడి ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం పిల్లల్ని కనడమే కాకుండా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారకుండా, సమాజానికి కీడు చేరకుండా సత్ప్రవర్తనగా కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే అది మన పిల్లలు, మన తల్లిదండ్రులు ప్లస్ పాఠశాలలో దశలోనే అలా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అకృత్యాలు చూస్తే మనకి ఎంత బాధ వేస్తుందో చూశారు కదా. కాబట్టి రోజుకు ఒక అకృత్యం జరుగుతున్నానికి మరి మనుషులు అనేవాళ్ళు అందరూ సమానమే, ఆడ మగ తేడా లేదు. ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు ఎంత బాగా చదువుకుంటారు మా పిల్లల కన్నా. ఏ ఉద్యోగాలకు వెళ్ళినా, ఏ రంగంలో ఉన్న ఆడవాళ్ళు ఎంత రాణిస్తున్నారో చూడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆడవాళ్ళు ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పారు. కాబట్టి స్త్రీ అనేది ఇంటికి ఇల్లాలు, అలాగే దేవత లాంటిది అనమాట. ఇల్లాలే ఇంటికి దేవత. కాబట్టి ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని హింసించకండి. వాళ్ళ ఎడల మంచి సోదర భావంతో కలిగి ఉన్నప్పుడు మాత్రమే చెడు ఆలోచన రాకుండా సత్ప్రవర్తనతో ఉంటారు. కాబట్టి లేకపోతే సంఘంలో చీడ పురుగులాగా, సంఘ విద్రోహుల్లాగా రోజుకు ఒక నేరాన్ని చేసుకుంటూ మరి ఆ కుటుంబానికి, ఆ సమాజానికి చెడపెత్తిస్తే కాకుండా ఆ ఆడపిల్ల ఉన్న కుటుంబం ఎంత అల్లాడిపోతుందో కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక సమాజంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది, పెద్దల పాత్ర ఉంది. కాబట్టి పాఠశాలలో కానీ, కాలేజీలో కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఎలా ప్రవర్తనలో ఏ మార్పు వస్తుంది, ఇప్పటికి పెద్ద కొద్ది ప్రతి తల్లిదండ్రులు గమనించాల్సిందే. గమనించినప్పుడు మాత్రమే జాగ్రత్తలు చేసుకొని అబ్జర్వేషన్ చేసి పరిశీలిస్తూ ఉండాలి వాళ్ళు ముఖ్యంగా చెరుపులు వచ్చి నాకు పిల్లలు ఎలా చెడిపోయారు చూశారు కదా. వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, గంటలు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి చదువుతున్నారా లేదా, మరి ఏమి పనులు చేస్తున్నారు, బజార్కి వెళ్ళినప్పుడు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా వేరే ఫ్రెండ్తో పోయినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా అర్థం మనం ఫాలో అవ్వకపోతే ఈ యొక్క అకృత్యాలు ఇంకా ఆగడాలు మితిమీరిపోతూ ఉంటాయి. కాబట్టి మాకు బాగా బాధ కలిగించిన అంశం ఏంటంటే స్త్రీల మీద అత్యాచారాలు కానీ అఘాత్యాలు ఎక్కువైపోతుండటం వల్ల చాలా ఆందోళనకరంగా ఉన్నది సమాజం. మన రాష్ట్రం కానీ దేశం కానీ మరి ప్రశాంతతగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఈ అగత్యాల ఆగడాలు తగ్గాలంటే మనలో మన పెంపకంలోనే ఆడపిల్లలు ఎంత బాగా పెంచుతున్నామో ఎంత పద్ధతిగా, అంతకన్నా ఎక్కువ పద్ధతిగా మగపిల్లలు పెంచితే తప్ప వాళ్ళు చెడు ప్రవర్తన వైపు చూడకుండా ఉంటారు. ముఖ్యంగా టీనేజ్ వయసులో, ఈ టీనేజ్ వయసు చూసారా, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంటర్మీడియట్కి వెళ్ళిన కాడించి పిల్లల మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. చెడు సమాసాలు ఇవ్వడానికి కానీ, తప్పుడు పనులు చేయడానికి కానీ ప్రేరేపించే కొన్ని కారకాలు స్నేహం వల్ల కావచ్చు, మరి సినిమాల వల్ల కావచ్చు, మోటివేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ సమాజంలో ఇంకా ఆడపిల్లల యొక్క మీద ఉన్నటువంటి ఇక ఆగడాల కృత్యాలు తగ్గించేటుకు మన వంతు పాత్ర చేస్తూనే, ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇక మనం పెంచే విధానము ఎంత బాగా ఉంది, ఎంత పరిశీలిస్తున్నారు ఆ తల్లిదండ్రులు, దాన్ని బట్టి కూడా అయితే వాళ్ళు ఎంతవరకు చూడగలరు, కొంతవరకే పరిశీలించగలరు. కాలేజీకి వెళ్ళినాక ఆ అబ్బాయి ఎలా ఏం చేస్తున్నాడు అనేది ఆ కాలేజీ చదువుకున్న ప్రిన్సిపాల్కి, లేదా ఆ కాలేజీలో ఉన్నటువంటి టీచర్లకి, హై స్కూల్లో ఉన్న టీచర్లకి మాత్రమే తెలుస్తుంది ఆ అబ్బాయి మంచివాడు, ఆ చెడ్డవాడు, ప్రవర్తన తరగతి గదిలో ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, ఆడపిల్ల ఎదురు ప్రవర్తన ఎలా ఉంది,
టీచింగ్ చేస్తున్నాడా లేదా ఏమైనా చేస్తున్నాడా, అల్లరి చేస్తున్నాడా, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఊరక వదిలేయకూడదు మనం మగ పిల్లలు ముఖ్యంగా. వాళ్ళు చదువుకున్నాళ్ళే మనకి వాడు ఏం చేస్తున్నాడు మనకెందుకు, మగ పిల్లవాడే కదా, ఎప్పుడైనా వస్తాడు ఇంటికి, అలా కాదు. ఈ తర్వాత ఏదైనా సంఘటన జరిగినప్పుడు అయ్యో పాప ఇటు జరిగిందా, మావాడు చేశాడు ఇట్లాగా అని మనం బాధపడతాం. కాబట్టి మన తల్లిదండ్రులు ఎవరు బాధపడే స్థితికి రాకూడదు అన్నట్టే మన పెంపకంలో కాకుండా పిల్లల్ని, ముఖ్యంగా మగ పిల్లల్ని పెంచే విధానంలో చాలా ఎక్కువ కేర్ తీసుకొని వాళ్ళు మంచి సత్ప్రవర్తనతో మంచి మాటలు చెప్పి ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించినట్టయితే కొంతవరకు ఈ సెల్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అబ్బాయి ఎటు పోతున్నాడు, ఏ ఊళ్ళో ఉంటున్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాడు, ఎలాంటి టీవీలో ఏం చూస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం పరిశీలించవచ్చు ఈజీగా. ప్రతిరోజు వాళ్ళు వాడే సెల్ ఫోన్ కూడా మీరు పరిశీలించండి. సాయంత్రం కల్లా ఆ ఫోన్ తీసుకొని ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడాడు ఏంది, ఈ విధంగా వాళ్ళు చెడు మార్గాలకు పోకుండా, దుర్వ్యసనాలకు పోకుండా ఉండాలంటే మనం ఈ అకృత్యాలు అగడాలు ఆపాలంటే దీనిలో మన యొక్క బాధ్యతగా మనం ఈ విధంగా చేసేటైతే చక్కగా ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది, ఖచ్చితంగా కాబట్టి చూసిన తర్వాత అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా అనేక కొత్త వీడియోలు మీకు పెడతాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.